హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుందన్నమాట. వన్ గ్లాస్ వాటర్ తీసుకొని నేనైతే మరిగించుకుంటాను అనమాట. డైలీ ఇలా 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వామ్ వాటర్ తాగుతుంటానండి. అందులోకి జీరా ఇంకా వాము, సోంపు, అలాగే అవిసె గింజలండి. ఇవన్నీ విడివిడిగా నేను డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. దీని నిండా ఎవ్రీడే ఏంటంటే వామ్ వాటర్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో 1 స్పూన్ 2 స్పూన్స్ వేసుకొని తాగుతూ ఉంటానండి. ఇవి చల్లారిన తర్వాత అప్పుడు ఆ పౌడర్ వేసుకొని తాగాలన్నమాట. ఇందులో నేనైతే 1 స్పూన్ ఆఫ్ ఈ పౌడర్ వేసుకుంటానండి. అందులోనే వామ్ వాటర్ అనమాట. కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడైతే వాటర్ని తాగేయాలన్నమాట. కడిగేసి పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటానండి. ఇప్పుడు కూరకు రెడీ చేసుకుంటాను. ఇది వచ్చేసి నైట్ వార్చిన గంజి అండి. నైట్ వార్చిన గంజి బయట వేయకూడదని చెప్పేసి మా అమ్మగారు చెప్పారనమాట. మార్నింగ్ కావాలంటే యూజ్ చేసుకుంటాను, లేదంటే పారవేసేస్తానమాట. పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుంటానండి. ఇది వచ్చేసి కాకరకాయ కూర అంటున్నాను అనమాట అండి. దానికి అయితే రెడీ చేసుకొని కర్రీ చేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి కాకరకాయ కర్రీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. సో 2 ముద్దలు నేనైతే ఎక్కువే తింటానండి కాకరకాయ కూర వండినప్పుడు. ఇవి నేను పీల్ చేసుకొని పై తొక్కంతా పీల్ చేసి తర్వాత మధ్యలో ఉండి ఆ విత్తనాలన్నీ తీసి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. సో అవైతే ఇప్పుడు వేసుకుందాం. సో ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మగ్గిపోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మూత పెట్టి కవర్ చేసుకుందాం, అప్పుడు బాగా మగ్గిపోతాయి అన్నమాట. కారం కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఉన్నానండి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ మాత్రం ఉప్పు వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇంక నేను మజ్జిగ వేసి కలుపుతాం కదా, మజ్జిగలో అది నేను ఇంకా ఉప్పు కానీ సాల్ట్ ఏది వేయను అనమాట. అందుకే ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు బాగా మరగాలండి. గ్లాస్లో కొన్ని వాటర్ తీసుకున్నానండి ఈ రాగి పిండి అయితే కలపడానికి. ఇది మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా పర్వాలేదండి. నేనైతే ఒక పెద్ద స్పూన్ 2 స్పూన్లు వేసుకున్నానండి. ఇది బాగా మిక్స్ చేయాలి. మొత్తం ఇది పొడి ఏమీ లేకుండా బాగా మిక్స్ చేయాలన్నమాట. అంటే ఇది ముద్దలు కట్టేస్తుంది కదా, అలా కాకుండా మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. చూసారంటే ఇది బాగా కలుపుకున్నానండి. దీంట్లో చూస్తే ఉండలు కట్టలేదన్నమాట. బాగా కలిపేసుకున్నాను కదండి. ఇప్పుడు మనం కలుపుకున్నటువంటి మిశ్రమం వేసేసుకుందాం. దీన్ని ఇలా కలుపుతూ ఉండాలన్నమాట అండి. ఇలా కలుపుతూ ఉంటే అది గట్టి పడదు అనమాట అండి, ఒండ్లు కూడా కట్టదు. సో మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం దింపేసుకుంటే సరిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీ చాలన్నమాట. గంతులో వేస్తే అలా దిగిపోవాలన్నమాట. నాకు ఆ కన్సిస్టెన్సీ అంటేనే ఇష్టము. సో నేను ఈ విధంగా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు అంటే కొద్దిగా వేడిగానే ఉండాలండి. ఆ టైంలో తాగితేనే మనకి బాగుంటుంది. నాకైతే ఏ ఫుడ్ అయినా సరే వేడిగా తినడమే ఇష్టం అనమాట. సో నేను ఆ విధంగా అయితే వేడిగానే తాగుతానండి. మరింత వేడి కాదు, గోరువెచ్చగా అనమాట.
మిగిలిపోయిన అన్నంతో అయితే వామ్ రైస్ చేశానండి. Ishan, have you finished your homeworks? No. సరే హోంవర్క్ అయితే బాగా రాస్తున్నాడు అనమాట. ఒకసారి చూడండి, వీడియో చేస్తుంటే అసలు వద్దు వద్దు అంటున్నాడు అనమాట. వాడు యూకేజీ చదువుతున్నాడు కదా, ఇప్పుడు ఇవి నేర్చుకుంటాడు అనమాట, చాచా జాజాలు. ఇది వచ్చేసి మ్యాథ్స్ కూడా అనమాట. మ్యాథ్స్ కూడా బాగానే రాస్తున్నాడు, రైటింగ్ కూడా బాగానే ఉందండి. నాదైతే అప్పుడు అంత బాగాలేదు, నేనైతే ఎల్కేజీ యూకేజీస్ ఏం చదవలేదు కానీ డైరెక్ట్ ఫస్ట్ క్లాసే అనమాట. ఈ సబ్స్ట్రాక్షన్స్, ఎడిషన్స్ అన్నీ కూడా బాగా చేస్తున్నాడు మా వాడు. ప్రజెంట్ ఈ సబ్స్ట్రాక్షన్స్ అయితే బాగా చెప్తున్నాడు అనమాట. చాలా గుడ్ బాయ్లా రాసేస్తున్నాడు అనుకుంటున్నారు కదా, చాలా అల్లరి చేస్తాడు మా వాడైతే. ఇంకా సమ్మర్ హాలిడేస్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇంకా మా వాడు అల్లరి చూడాలి, ఇంకెంత అల్లరి చేస్తాడో. చూసారా, మొత్తం కంప్లీట్ చేస్తాడు చాలా ఫాస్ట్గా. మా వాడు అనుకున్నాడంటే ఫాస్ట్గానే చేసేస్తాడు. మా వాడు అనుకున్నాడంటే హోంవర్క్ ఫాస్ట్గా రాసేస్తాడండి. బట్ మనం చెప్పామంటే కనుక వాడు సరిగ్గా చేయడు అనమాట. వాడికి అనిపించిందంటే ఒక 5 minutesలో హోంవర్క్ అంతా ఫినిష్ చేస్తాడు.